మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు జగదీష్ గౌడ్ గారు ఈ బ్రహ్మాండమైన రోడ్ షోని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం, జైపాల్ గారి సహకారం, రఘునాథ్ యాదవ్ సహకారం, అదేవిధంగా ఈ నియోజకవర్గ జిల్లా పార్టీ నాయకులు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, వివిధ బస్తీలలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈరోజు రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి విచ్చేసిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు అత్యంత కీలకం. మా కార్యకర్తలు, మా నాయకులు అనుకుంటున్నారు 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి, తెలంగాణను దోసుకొని వేలాది కోట్ల రూపాయలు దాచుకున్న బీఆర్ఎస్ను మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపించడంతో మా బాధ్యత తీరింది, మా రేవంత్ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినాం, ఇక మాకేమి సమస్య లేదని అనుకుంటున్నారు. ఏయ్ 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 ఆగండి ఆగండి. ఇవాళ నేను మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ సోదరులకు ఒక్కటే మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు డిసెంబర్ 3 తారీఖు నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 2020, ఆ 20లో 420 కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది సెమీఫైనల్స్ మాత్రమే. ఆ ఎన్నికల్లో సెమీఫైనల్స్లో మనం గెలిచినాం. సెమీఫైనల్స్లో చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతుంది. మే 13 తారీఖు నాడు తెలంగాణ టీం గెలుస్తుందో గుజరాత్ వాళ్ళు గెలుస్తారో, తెలంగాణ పౌరుషం మనం ప్రదర్శిస్తామా, గుజరాత్ ఆధిపత్యాన్ని ఈరోజు మన మీద నరేంద్ర మోడీ, అమిత్ షా రుద్దుతారా, ఇవాళ మా తెలంగాణ యువకులు నిర్ణయించాలి. మిత్రులారా, నేనేం అడిగినా, నేనేమన్నా, నేను ఒక్కటే మాట చెప్పినా, ఏమని, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మనకు ఓబీసీ బీసీ రిజర్వేషన్లను ఈరోజు భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో దళితులు, గిరిజనులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఈరోజు రానిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల, గిరిజనుల అభ్యున్నతిని చూసి ఓర్వలేక మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బయలుదేరింది. నేను దాని మీద మాట్లాడినా. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు మా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మీ రిజర్వేషన్లు తొలగించాలంటే ఊరుకునేదే లేదు, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి అమిత్ షా, నరేంద్ర మోడీ గారికి మనం చెప్పినాం. ఇక వాళ్ళు ఆలోచన చేసిండ్రు. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్
మన మీద ఫిర్యాదు చేసి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించండు. రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి ఢిల్లీ కానీ. నేను అడుగుతున్న మిత్రులాడి ఉన్న వేలాది మంది కార్యకర్తల సాక్ష్యం ఇదే. చంద్రశేఖర్ రావు మన మీద 200 పైగా కేసులు పెట్టి చర్లపల్లి చంచల్గూడకు పంపిస్తే మనమేమన్నా భయపడ్డామా? కేసీఆర్ కేసులు పెడితే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినమా లేదా? చంద్రశేఖర్ రావును పడగొట్టినమా లేదా? మరి 10 ఏళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖర్ రావు మనల్ని భయపెట్టాలనుకుంటే మన డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి చంద్రశేఖర్ రావును మా కార్యకర్తలు పడగొట్టినరు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ఇక మరి నరేంద్ర మోడీ ఆయనకి చెప్పిండు, లేకపోతే చంద్రశేఖర్ రావు ఆయనకేమన్నా మతలాబు చెప్పంపిండో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని మీరు అడ్డుకోలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓడించలేరు. మీరు కేసులు కట్టి ఢిల్లీకి తీసుకుపోయి వారం రోజులు అక్కడనే ఉంచుకుంటే ఆయన ప్రచారం జరగదు. ఆయన శేర్లింగంపల్లికి ఓడు, అప్పుడు రంజిత్ రెడ్డిని ఓడించవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇవాళ ఢిల్లీకి రమ్మంటే రానిపోయి ఏం పీక్కుంటారో పీక్కోండి. శేర్లింగంపల్లి పోతున్నా, శేర్లింగంపల్లిలో బరాబర్ మీటింగ్ పెడతా రంజిత్ రెడ్డిని గెలిపించమని మా కార్యకర్తలకు మా ఆడబిడ్డలకు చెప్తా అని చెప్పిన. అందుకే ఇవాళ సోదరులారా, చంద్రశేఖర్ రావు పోయిండు, నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు మనల్ని కేసులు పెట్టి భయపెట్టడానికి. నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని, ముఖ్యంగా ఈ తెలంగాణ యువకుల్ని నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ పౌరుషానికి, ఢిల్లీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చి, గుజరాత్ మోడీలు వచ్చి ఇవాళ మన తెలంగాణ మీద పెత్తనం చేస్తారంట, మనల్ని ఓడగొట్టి ఎన్నికల్లో పడగొడతారంట. అందుకే నేను సవాలు విసురుతున్నా గుజరాత్ టీంకు, మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని డక్అవుట్ చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా గెలిపించుకుంటాం. మా రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపిస్తాం. మా మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం, నిధుల కోసం మా రంజిత్ రెడ్డి పార్లమెంటులో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాడు. మా మెట్రో రైలు కోసం నిధులు తెస్తాడు. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో రైలు పనిచేసే బాధ్యత మాది. ఇవాళ హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు, అమెరికన్ కౌన్సిలేట్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన గుట్ట, P7 రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించే బాధ్యత మాది. ఇవాళ మూసి మురికి కూపంగా మారింది. హైదరాబాదు ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది. ఓల్డ్ సిటీని ఇవాళ మొత్తం మూసి ముంచెత్తుతుంది. అందుకే ఇవాళ మూసి రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి మూసిని సుందరీకరించి ఈ నగరానికి వట్టిన మొత్తం మురికిని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నా. మిత్రులారా, నిన్న మోడీ గారు వచ్చారు, ఇవాళ పెద్దలు అమిత్ షా గారు వచ్చినట్టు. మనకు సోనియమ్మ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. మన రంగారెడ్డి జిల్లాలో మన శేర్లింగపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయని ITIR కారిడార్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు సోనియమ్మ ITIR కారిడార్ ఇచ్చింది. IIM ఇచ్చింది మన పిల్లలు చదువుకోనికే, IIT ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి, గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మన పిల్లల్ని చదువుకోవడానికి. కానీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు మనకు అన్యాయం చేసిండు. ఎప్పుడు అడిగినా మనకేమి ఇయ్యలే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇయ్యలే.
కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే. కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఏమిచ్చిండు? ఏమిచ్చిండు? తెలంగాణకి ఏమిచ్చిండు? ఏమిచ్చిండు తెలంగాణకు? మనం అడిగింది ఏంది? మనం మెట్రో రైలు అడిగినాం మోడీని, ఏమిచ్చిండు మనకు? ఇంత చిన్నగా చెప్తే ఎట్లరా నాయన? మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం, మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మన తెలంగాణకు మనం మూసీ రివర్కు నిధులు అడిగినాం, మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం, భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డిచ్చింది. తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగినాం, బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు. రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం, బీజేపీ వాళ్ళు మన నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం, మనకేమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు మోడీ? అమిత్ షా గారు ఏమిచ్చిండు మనకు? గట్టిగా చెప్పాలరా నాయన, మోడీకి వినిపించాలి. మనము మన నగరానికి మెట్రో అడిగితే గాడిద గుడ్డిచ్చిండు, మూసికి నిధులు అడిగితే గాడిద గుడ్డిచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్ట్ అడిగితే గాడిద గుడ్డిచ్చిండు. మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనకు నిధులు ఇవ్వకపాయే, నీళ్ళు ఇవ్వకపాయే, మనకు ఉక్కు కర్మాగారం ఇవ్వకపాయే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపాయే, అన్నిటి కలిపి ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిండు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఏం చేస్తామో మీరు చెప్పుర్రి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ చేవెళ్లలో ఒక ఆయన, నా పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి, నేను పెద్ద కొండని అంటుండంట. నేను చెప్పదలుచుకున్న కొండకు మా కార్యకర్తలు అనుకుంటే అది కొండైనా బండైనా ఒక్క గుద్దుకే తుణుకలు చేస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ గాడిద గుడ్డు తెలంగాణకి ఇచ్చిన బీజేపీ కావాలన్నా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ కావాలన్నా, ఆడబిడ్డలకు వాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, తెలంగాణ పేదోళ్లకు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 22,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మీ రేవంత్ అన్న కావాలన్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ప్రజలకు బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్లకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ కావాలన్నా, తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా? ఎవరు కావాలి? 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 మరి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి 1,00,000 మెజారిటీ ఇస్తారా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 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
జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.